जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। रमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। భగవద్గీత యథాతథము ప్రథమ అధ్యాయము. అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. శ్లోకము 3. అందరూ అనాలి. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యం మహతీం చమో వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమో వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమో వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమో వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము ప్రథమ అధ్యాయము. శ్లోకము 3. పాండుపుత్రానాం పాండుపుత్రుల యొక్క ఆచార్య, ఓ ఆచార్య, మహతీం గొప్పదైన, చమూ సైన్యమును, వ్యూఢ ఏర్పాటు చేయబడిన, ద్రుపద పుత్రేణ ద్రుపద పుత్రుని చేత, తవ మీ యొక్క, శిష్యేన శిష్యుడు, ధీమత గొప్ప బుద్ధి కుశలుడైన, ఓ ఆచార్య మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద పుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారిచే. బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి చతురుడైన దుర్యోధనుడు ఎత్తి చూపదలిచెను. అర్జునుని పత్ని అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో ఒక రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైరము చేత ద్రుపదుడు ఒక గొప్ప యాగమును నిర్వహించి ద్రోణాచార్యుని వధింపగలిగే పుత్రుని వరముగా పొందెను. ఈ విషయమును ద్రోణాచార్యుడు ఎరుగును. అయినను ద్రుపదుని పుత్రుడైన దృష్టద్యుమ్నుడు అస్త్ర విద్య అభ్యాసము కొరకై తనను సమీపించినప్పుడు విశాల హృదయుడైన బ్రాహ్మణుడిగా అతడు తన అస్త్ర విద్య రహస్యములన్నిటినీ అతనికి తెలుపుటకు ఏ విధముగాను సంకోచింపలేదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధ రంగములో దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షం వహించాడు. ద్రోణాచార్యుని నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యముతో అతడే పాండవ సేన వ్యూహమును రచించెను. కనుక ద్రోణాచార్యుడు సావధానుడై ఎట్టి రాజీ లేకుండా యుద్ధము చేయవలనను ఉద్దేశముతోనే అతడు చేసిన పొరపాటును దుర్యోధనుడు ఎత్తి చూపెను. అంతేకాకుండా తన శిష్యులైన పాండవుల పట్ల కూడా ద్రోణాచార్యుడు యుద్ధరంగములో ఎట్టి ఉదారతను ప్రదర్శింపరాదని అతడు దీని ద్వారా తెలియదలిచెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి మిక్కిలి ప్రియమైన బుద్ధిశాలి శిష్యుడు. యుద్ధరంగములో ఉదారత
పరాజయమునకు దారి తీయునని కూడా దుర్యోధనుడు హెచ్చరించారు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం ద్వారా దుర్యోధనుడు వారి యొక్క యుద్ధ రంగంలో దుర్యోధన పక్షము సైన్యానికి సైన్యాధ్యక్షునిగా ద్రోణాచార్యులు నియమిపడ్డారు అనమాట. అంటే ఈ ప్రథమాధ్యాయం మొత్తంగా వీరి యొక్క సైన్య వ్యూహాన్ని ఎలా ఏర్పాటు చేశారు, దానికి భీష్మాచార్యులు మరియు ద్రోణాచార్యుల యొక్క బుద్ధి కుశలత, వారికి పాండవులు అత్యంత ప్రియమైన శిష్యులు, అందుచేత దుర్యోధనుడికి ఒక భయం ఉందన్నమాట. యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత ఇంకా తన పర ఆ భేదమేమి ఉండకూడదు. యుద్ధం కృతనిశ్చయంతో ఏకాగ్రతతో చేయాల్సిందే. కానీ ఇక్కడ దుర్యోధనుడు ఎందుకు భయపడుతున్నాడంటే, ద్రోణాచార్యునికి అందరి శిష్యులకెల్లా అతి ప్రియమైన మరి బుద్ధిశాలి అయిన శిష్యుడు అర్జునుడు అనమాట. దాన్ని దృష్టిలో ఉంచుకొని కనుక ద్రోణాచార్యులు యుద్ధ రంగంలో పాండవుల పక్షపాతం ఏమైనా అటువైపుకి ఏమైనా పక్షపాతం చూపిస్తారేమోనని ఒక భయంతో ఆయన ద్రోణాచార్యుల వారికి వెళ్ళారన్నమాట. ఒక రాజనీతిజ్ఞుడైనటువంటి రాజకీయ చతురత కలిగినటువంటి ఒక రాజు సందర్భానుసారము యుద్ధ రంగంలో యుద్ధం జరుగుతున్నప్పుడు తన హోదాను మరిచిపోయి ఎవరి వద్దకైనా వెళ్తారన్నమాట. అది దాన్ని రాజనీతి కుశలత అంటారు. ఇక్కడ దుర్యోధను కూడా దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. సైన్యాధిపతి వద్దకి రాజు అనే ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ఆ యుద్ధ నీతి కుశలతను చూపించడానికి దుర్యోధనుడు ఎవరి వద్దకు వెళ్ళారు? ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళారు. వెళ్ళి ఇంకా అక్కడ చెప్తున్నారు అనమాట. ద్రోణాచార్యులు స్వతహాగా ఒక గొప్ప బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి. గురువు, బ్రాహ్మణుడు, అస్త్రశస్త్ర విద్యలన్నీ క్షుణ్ణంగా తెలిసినటువంటి ఒక గొప్ప సేనాధిపతి. ఇంత అస్త్రశస్త్ర పారంగతుడైనటువంటి ద్రోణాచార్యుల వద్దకి దుర్యోధనుడు వెళ్ళి ఆయన లోపల కొన్ని లోపాలు కనబడ్డాయి అన్నమాట. ఈయనకి రాజకీయంగా ఆయన ఏమన్నా పక్షపాతం చూపిస్తాడేమనే ఆ భయంతో ఆయన లోపాలని ఎత్తి చూపడానికి ద్రోణాచార్యుల వద్దకి దుర్యోధనుడు వెళ్ళారన్నమాట. ఇక ఇక్కడ ధృష్టద్యుమ్నుడు గొప్ప వీరుడు. ఆయన ధృష్టద్యుమ్నుడు ఎవరు? ద్రౌపది సోదరుడు, ద్రుపద మహారాజు యొక్క తనయుడు అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, పూర్వకాలంలో ద్రోణాచార్యుడు, ద్రుపద మహారాజు ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తారన్నమాట. విద్యాభ్యాసం అయితే వారి యొక్క విద్యాభ్యాసము అయిన తర్వాత వారు ఆయన రాజ్యానికి వెళ్తారు. ఎవరు? ద్రుపద మహారాజు. ద్రోణాచార్యుడు తన ఆశ్రమానికి వెళ్తారు. ద్రుపద మహారాజు స్వతహాగా రాజు, ఆయనకు ఐశ్వర్యాలు సంపదలన్నీ సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు అన్నమాట. కానీ ద్రోణాచార్యులకి ఆయన ఒక బీద బ్రాహ్మణుడు అనమాట. ఆయన తినడానికి తిండి లేని పరిస్థితిలో కూడా ఆయన ఉంటాడు. అయితే ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఒక సతీమణి చిన్న పిల్లవాడికి ఇవ్వడానికి పాలు ఉండేవన్నమాట. ఇంకా తాగించడానికి మామూలు ఆవు పాలు కూడా అక్కడ ఏముండవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లవాడి శ్రేయస్సు కోసము ద్రోణాచార్యులు ఏం చేస్తారు? నాతో పాటు విద్యను అభ్యసించినటువంటి నా సహోదరుడు
ద్రుపద మహారాజు వద్దకు వెళ్ళి నేను నా కుటుంబ పోషణ కోసము ఏమైనా తీసుకుంటానని చెప్పి ద్రుపద మహారాజు రాజ్యానికి వెళతారన్నమాట. అక్కడికి వెళ్ళగానే అక్కడ ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారన్నమాట. ద్రుపద మహారాజు దగ్గర ఎన్నో ఆవులు ఉంటాయి. కనీసము నాకు ఒక ఆవు అయినా లేదంటే ఒక 2 ఆవులైనా ఇస్తే దాని ద్వారా నా కుటుంబ పోషణను నేను జరుపుకుంటానని చెప్పి అర్థిస్తాడనమాట. అప్పుడు మరి ద్రుపద మహారాజు ఆయన కూడా మంచి దక్షత కలిగినటువంటి రాజు. కానీ ఆ సమయంలో ఆయన భ్రాంతికి లోనయో లేదా ఏ ఉద్దేశంతోనే తెలియదు, కానీ ద్రోణాచార్యుల్ని చాలా అవమానించే విధంగా మాట్లాడతారు. అప్పుడు ద్రోణాచార్యుడు అవమాన భారంతో తన ఆశ్రమానికి తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు అది కొంచెం కాలం గడిచిన తర్వాత పాండవులు కౌరవులు అంత అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్న తర్వాత ఒకసారి దుర్యోధనుల్ని వాళ్ళ సోదరుల్ని ద్రోణాచార్యుడు ద్రుపదుని బంధించి తీసుకురమ్మని చెప్తాడు అనమాట, ఆజ్ఞాపిస్తారు. గురువు ఆదేశానుసారము వాళ్ళు ద్రుపద మహారాజు యొక్క రాజ్యానికి వెళతారు. దుర్యోధనుడు గారు వెళ్ళి అక్కడ వారు ద్రుపదుని బంధించలేకపోతారు. ద్రుపద మహారాజు వాళ్ళ సైన్యం చేతిలో ఓడిపోయి తిరిగి రాజ్యానికి ఆశ్రమానికి తిరిగి వస్తారు, ద్రోణాచార్య ఆశ్రమానికి. తర్వాత మళ్ళీ ద్రోణాచార్యులు అర్జునుడిని పిలిచి పాండవులని అక్కడికి మళ్ళీ పంపించడం జరుగుతుంది అన్నమాట. పాండవులు నేరుగా ద్రుపద మహారాజు యొక్క రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న సైన్యాన్ని ఓడించి ద్రుపద మహారాజుని బంధించి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా ద్రోణాచార్యునికి తనపై విపరీతమైనటువంటి దేశం ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తారు, ద్రుపద మహారాజును శిక్షించకుండా నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను వెళ్ళిపోమంటారు. అయితే ఒక క్షత్రియునికి అయితే అతను యుద్ధరంగంలో మరణమైనా పొందాలి, లేదంటే రాజ్యమైనా గెలుపొందాలి. కానీ క్షమాభిక్ష పెట్టి ప్రాణభిక్ష పెడితే అది క్షత్రియునికి ఘోరమైన అవమానం అనమాట. తను చనిపోలేడు, జీవోత్సవంలో బతుకుతారు అనమాట. నాకు దానికి ద్రుపద మహారాజు చాలా అవమానంగా భావించి దాన్ని ద్రోణాచార్యుల్ని వధించాలని చెప్పి తీవ్రంగా ఒక యాగాన్ని చేస్తారు. ఆ యాగంలో ఎవరు, ద్రౌపది, ధృష్టద్యుమ్నుడు యాగం ద్వారా ద్రుపద మహారాజు జన్మిస్తారు. జన్మించిన తర్వాత ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ధృష్టద్యుమ్నుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన విద్యాభ్యాసం కొరకు ఎవరి వద్దకు వస్తారు, ద్రోణాచార్యుల వద్దకు వస్తారు. ద్రోణాచార్యుల వారికి తెలుసు నన్ను చంపడానికే ద్రుపద మహారాజు ఒక గొప్ప యాగాన్ని ఆచరించి దాని ద్వారా ద్రౌపదిని మరియు ధృష్టద్యుమ్నుడిని కన్నారు. అది తెలిసినప్పుడు మామూలుగా ఈ భౌతిక జగత్తులో ఎవరైనా తనను చంపడానికి వచ్చిన వ్యక్తికి నేను ఎలా కొడితే చనిపోతానని చెప్తారు ఎవరైనా? నన్ను చంపడానికి ఈ వ్యక్తి వస్తుండు అని అంటే మనము వారిపైన ప్రతిదాడి చేసి ఆయన చంపడానికి చూస్తాం. కానీ ఇక్కడ ద్రోణాచార్యులు ఒక గొప్ప ఆచార్యుడు. అందుకే విషయం తెలిసినప్పటికీ ఆయన ఎలాంటి పక్షపాతం లేకుండా అందరి శిష్యులకి ఎలాంటి విద్యను అందిస్తారో అంతటి విద్యను ఎలాంటి తారతమ్యం లేకుండా ఎలాంటి పక్షపాతం చూపించకుండా
ఆయన కూడా అంతటి విద్యను అభ్యసించేలా చేస్తారనమాట, అందిస్తారనమాట. ఇంకా దృష్టద్యుమ్నుడికి అలాంటి అస్త్రశస్త్ర విద్యల్ని పూర్తిగా నేర్పించిన తర్వాత ఆయన పోని కౌరవుల పక్షం వహించి ద్రోణాచార్యుల వైపు యుద్ధం చేశారా? లేదు. ఆయన ఎవరి పక్షం వహించారు? పాండవుల పక్షం వహించారు కురుక్షేత్ర యుద్ధంలో. పాండవుల పక్షం వహించి ఏదో సాధారణంగా యుద్ధం చేయలేదు ఆయన. ఆ యొక్క మొత్తం సైన్యం ఏర్పాటు ఈ దృష్టద్యుమ్నుడి కరసైగంలోనే జరిగిందనమాట. ఎక్కడ ఎవరిని నియమించాలి, ఇక్కడ సైన్యం ఎలా దాన్ని సరిగా ఏర్పాటు చేయాలి అనేది మొత్తము ఈయన ఆజ్ఞ ద్వారానే అదంతా ఏర్పాటు చేయబడింది. ఎవరిది? పాండవుల యొక్క సైన్యం. మరి అలాంటప్పుడు ఇంకా దుర్యోధనునికి భయం ఏర్పడడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఆయన ఎవరి మరణం కోసం జన్మించాడు? దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని మరణం కోసమే ఆయన జన్మించారన్నమాట యాగం ద్వారా. అట్లా వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఇంకా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అనమాట. ఒకవేళ దుర్యోధనుడు చెప్తున్నాడు అన్నమాట ద్రోణాచార్యుడు, ఎవరైతే మీ మరణానికి కారణం అవుతారో వారికి మీరు అస్త్రశస్త్ర విద్యలలో పారంగతులు చేశారో ఆయన మీ ప్రియమైన శిష్యుని ద్వారానే ఇప్పుడు పాండవుల యొక్క సైన్యం మొత్తం వ్యూహరచన అతని ద్వారానే జరిగింది. మరి మీరు దాంట్లో ఏమైనా రాజీ పడితే అది మన పరాజయానికి దారితీస్తుంది. మీరు ఎలాంటి రాజీ ధోరణి లేకుండా యుద్ధం చేయాలి అని చెప్పి ద్రోణాచార్యుల్ని హెచ్చరిస్తున్నారు అనమాట. మీ ప్రాణాలను తీసే ఉద్దేశంతోనే ద్రుపద మహారాజు తన యొక్క కుమారునికి జన్మనిచ్చారని తెలిసి కూడా మీరు అప్పుడు పొరపాటు చేసి ఆయనకి యుద్ధ విద్యల్ని అన్ని నేర్పించారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి పొరపాటు చేయకుండా మీరు యుద్ధంలో రాజీ లేని ధోరణి ప్రదర్శించాలి, యుద్ధం మనము గెలవాలి, ఎలాంటి పొరపాటు చేయకూడదని చెప్పి దుర్యోధనుడు ద్రోణాచార్యుల వైపుకి వచ్చి ఆయనకి ఉపదేశం చేస్తున్నాడు అనమాట. వాస్తవంగా ఇక్కడ గురువు ఉపదేశాన్ని రాజైనా వినాలి, కానీ యుద్ధరంగంలో దుర్యోధనుడు ఎవరికి చెప్తున్నారు? గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారికి ఉపదేశం లాగా చెప్తున్నారు. మీరు ఎట్టి ఉదారతను ప్రదర్శించరాదు, ఎట్టి ఆపేక్షను మీరు కలిగి ఉండరాదు. అలాగైతే మన సైన్యము తుత్తినీలైపోతుంది, మొత్తానికి చెల్లాచెదురు అయిపోయి మనము పరాజయం పాలవుతాం. అలాంటి కోరిక మీ మనసులో ఉదయించకూడదు, రాకూడదని చెప్పి దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి చెప్తున్నాడు. అట్లా ఒకవేళ ఇంకా ముఖ్యంగా ఇక్కడ మీకు అర్జునుడు అంటే చాలా ప్రియమైన శిష్యుడు, ఆయన చాలా ధీశాలి, ధైర్యశాలి, బుద్ధిశాలి, యుద్ధ విద్యల్లో మిక్కిలి నైపుణ్యం కలిగిన వాడు. మరి ఇంకా మీరు యుద్ధంలో కనుక ఏమైనా కొంచెం ఉదారతను చూపిస్తే పాండవుల పక్షం వైపును మరియు అర్జునుడి పక్షం వైపు చూపిస్తే ఏమవుతుంది? మనకి యుద్ధంలో మనం పరాజయం పాలై రాజ్యాన్ని అన్నింటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందని చెప్పి దుర్యోధనుడు ద్రోణాచార్యుని అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం ద్వారా చెప్పడం జరిగింది అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. జయ గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జయ, శ్రీల ప్రభుపాది కి జయ. నితాయ గౌర ప్రేమానందే హరి హరి ఓం. విఘ్న వినాశ లక్ష్మీ నరసింహ భగవాన్ की जय, महाराज की जय, శ్రీల ప్రభుపాది की जय. నమస్తే నరసింహాయ,
లక్ష్మీ